రాష్ట్రాన్ని మీరు ఒక పద్ధతిలో తీసుకెళ్లాలనుకుంటున్నారు. మీరు కూడా ఎట్లా ఉండండి. जय विश्वकर्मा जय जय विश्वकर्मा गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनस्तृह्णन्नोदभिषेदसादनं हरिः ओम् विश्वकर्माय विद्महे विराट पुरुषाय धीमहि तन्नो वीरब्रह्मा प्रचोदयात् शतमानं भवति शतायुः पुरुषः सतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते दीर्घायुष्मान् भव शतमानं भवति शतायुः पुरुषः सतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते दीर्घायुष्मान् भव शतमानं भवति शतायुः पुरुषः सतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते दीर्घायुष्मान् भव दीर्घसुमङ्गले भव. ఈ ప్రభుత్వం వారు మాత్రం యుద్ధ పరిస్థితుల్లో కూడా చాలా చాలా గొప్ప సంకల్పాలు పెట్టుకుని మాట తప్పున మడమ తిప్పునని చెప్పినటువంటి ఈ రోజున మన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మా విశ్వబ్రాహ్మణ జాతికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి రామస్వామి అనేటటువంటి నేను ఇక్కడికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సమితి వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యాలయం వారి యొక్క సెంట్రల్ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా సుదినం. ఎందుకంటే మంచి వృత్తులుగా ఉన్నటువంటి స్వర్ణకారులు, వడ్రంగులు, కంచరులు, కమ్మరులు, శిల్పులు అనేటటువంటి 5 వృత్తులతో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి మాకు మా యొక్క ప్రాతినిధ్యం కోసం ఈ జిల్లాలో ముందుకు వెళ్ళడం కోసం మా యొక్క విశ్వబ్రాహ్మణ జాతి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఇక్కడ నాయకులైనటువంటి అధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యం ఆచార్య గారు, ప్రధాన కార్యదర్శి పేట విజయాచార్య గారు, అలాగే కోశాధికారి గారు కాపులూరి కృష్ణాచార్య గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆర్కాడ్ కుమార్ గారు, వీరి యువజన అధ్యక్షులు సుమన్ ఆచార్య గారు, మా రాష్ట్ర కార్యవర్గ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ తిరుపాలాచార్య గారు, అలాగే ఈ టౌన్కి అధ్యక్షులైనటువంటి శ్రీ పిచ్చయాచార్య గారు, వీరందరితో పాటు ఒక కార్యవర్గం అంతా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి సమక్షంలో ఇక్కడికి ఉన్నటువంటి 38 మండలాలకి సంబంధించినటువంటి అధ్యక్షులు, వారికి సంబంధించిన కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈ రోజున మేము ఇక్కడ ఈ కార్యాలయం ఓపెనింగ్ అనే కాకుండా ముఖ్యమైనటువంటి విషయం మా కార్యవర్గ సభ్యులైనటువంటి వీరందరితో కూడా ఇక్కడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే రానున్నటువంటి ఎలక్షన్స్ తరుణంలో కొన్ని విషయాలు మా జాతికి మేము ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా పంచుకోవాల్సినటువంటి విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ రానున్నటువంటి ఎలక్షన్స్ తరుణంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు, అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఉన్నటువంటి మిగతా పార్టీల వారు అందరికీ కూడా మేమైతే చెప్పాలనుకున్న విషయం, చాలా ముఖ్యంగా సుస్పష్టంగా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, రాష్ట్రం యావత్తు కూడా విశ్వబ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు 2011 ఉన్నటువంటి లెక్కల ప్రకారం 41 లక్షల మంది ఉన్నాం. అయితే ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతున్నటువంటి వారి సంగతి వదిలేసి ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడిపినటువంటి తెలుగుదేశం పార్టీ వారి హయాంలో మమ్మల్ని
19,80,000గా చూపించారు. అంటే 41 లక్షల నుంచి సగానికి సగం తగ్గించి 19,80,000 చూపించారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం వారు మమ్మల్ని 7,92,000కి దించేశారు. దించి మమ్మల్ని బి కేటగిరీలో పెట్టడం అనేది జరిగింది. ఇలా బి కేటగిరీ అనే దాంట్లో పెట్టి అనేకమైనటువంటి ఫలాలను మేము కోల్పోయాం. ఇక్కడ దాంట్లో మా ఓటు ఉంటేనే మీకు వస్తుందని చెప్పేసి నేను మరొకసారి చెప్తున్నాను. నేను అలాగే మిగతా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని ఉగుళ్ళూరుతున్నటువంటి వారికి అనేకమైనటువంటి పొత్తులు పెట్టుకుని ఎవరికి మర్చినటువంటి ఎవరికి ఎజెండాలను కూడా మార్చుకుని మరి సొంత ఎజెండాలను కూడా పక్కన పెట్టి ఒకరికొకరు పొత్తులు పెట్టుకుని ఏదైనా సరే ముందు మాకు పదవి కావాలి, రాజ్యాధికారం కావాలని ముందుకు వచ్చేసేటువంటి నాయకులు కూడా చెప్తున్నా. రాజ్యాధికారం అంటే ఈ రోజు అంత సులువు కాదండి. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు కూడా ఇంకా చేతులకి గాజు దొడుకునే పరిస్థితుల్లోనూ మీరు ఏదో వాళ్ళ మొహం మీద పడేసేసి తీసుకుని ఓట్లు వేస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఈ రోజున ఓటు అనేటటువంటి దివ్యమైనటువంటి ఔషధం, ఒక పాశుపతాస్త్రం. సోదరులారా, మీ అందరికీ కూడా చెప్తున్నాను నేను, అటువంటి పాశుపతాస్త్రాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. అలా సద్వినియోగపరచుకున్న రోజున మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని బ్రతిలాడాల్సిన అవసరం లేదు. ఈ నాయకులందరికీ కూడా, ఈ పార్టీలకు సంబంధించిన నాయకులందరికీ కూడా మేము చెప్పేటటువంటి అదే విషయం. ఏ రోజైతే మీరు ప్రజలకు ఏం కావాలని తెలుసుకుని నిజాయితీగా ముందుకు వచ్చి నిజాయితీగా పని చేసేటట్టుగా మీరు పనిచేయండి. పని చేసినప్పుడు తప్పనిసరిగా మీకు దానికి ఒక ఫలితాలు మీకు వస్తాయి. చివరిగా నేను చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం అయితే, ఇప్పుడు నేను ఏ విషయాలైతే మాట్లాడానో దానికి సంబంధించి మా జాతికి, విశ్వబ్రాహ్మణ జాతికి, పంచవృత్తులతో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ జాతికి మీరు ఏం చేయబోతున్నారు అనేటటువంటి విషయంలో చాలా క్లియర్గా ఎవరైతే మాకు హామీలు ఇస్తారో వారికి మాత్రమే మా యొక్క మద్దతు ఉంటుంది. లేనిచో తప్పనిసరిగా అవసరమైతే మేము ఇండిపెండెంట్గా కూడా ఈ రోజున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి కూడా మీకు చెప్తా ఉన్నాను నేను. కాబట్టి ఒక్కటే చివరిసారిగా మాకు 5 వృత్తులతో ఉన్నటువంటి మా 5గురికి ఏదో ఒక కార్పొరేషన్ ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. ఆ కార్పొరేషన్ నిధులు కూడా ఇవ్వలేదండి. నేను అడుగుతున్నది 5 వృత్తులకి సంబంధించినటువంటి 5గురికి కూడా 5 కార్పొరేషన్స్ అయితే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 5 కార్పొరేషన్స్ కావాలి అని చెప్పేసి మా డిమాండ్. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు గుర్తుంచుకొని మాకు మేలు చేస్తారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.